ఈ యొక్క నామము బట్టి మా ఆయుష్ను పొడిగించి మమ్మల్ని సజీవుల జాబు చేస్తున్నట్టు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రియ ప్రభా, నేను నిన్నటి వారిని ఆయనను నీ కృప చేతి ఇదని కూడా మా ఆయుష్ను అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా, ఉదయం మారా మమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తున్నారు. దేవా, ఈ ఉదయకాల ప్రార్థిస్తాను అంతటిని కూడా మీరు ఆస్వాదించండి. ప్రార్థన కొరకుగా మమ్మల్ని తీసుకొచ్చి మీ స్తోత్రము చెల్లిస్తుంది. ఇంకా కరెక్ట్ పోవాల్సినటువంటి మీరు నడిపించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తుంది. ఉదయం మారాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ కొనియాడుకొనిచ్చు ఈ ప్రకారంగా మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త మేలుపకారంలో స్తోత్రాలు చెల్లిస్తుంది. పరలోకమందు మేము బహుమానమును సంపాదించుకోవడానికి, కిరీటమును సంపాదించుకోవడానికి, నిత్య జీవమును సంపాదించుకోవడానికి కొరకు ఈ కృప చేతని ప్రియ ప్రభువా మా యొక్క జీవితాన్ని నిత్యత్వం కొరకు ప్రయాసపడడానికి కొరకు మీరే మమ్మల్ని వెలిగిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ రీతిగా ఉదయకాలము ప్రార్థన సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయాలి. స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా మీ కృప చేతిని వారి బెలతో చేసి ప్రేరేపించి ప్రార్థన కొరకు నడిపించవలసిందిగా చెల్లిస్తుంది. సంఘ క్షేమం కోసం, మా కుటుంబ క్షేమం కోసం, సార్వత్రిక సంఘం ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ ఆత్మీయ క్షేమం కోసం, అన్ని జన రక్షణ కోసం ఈ ప్రార్థన సమయాన్ని మీరు ఆస్వాదించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రియ ప్రభా, మమ్మల్ని తగ్గించుకుంటున్నామని హెచ్చించి పూజిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావం పోరాటిస్తుంది. మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ కనపరుస్తుంది. మమ్మల్ని తగ్గించుకొనిచ్చు మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఆ ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 733 618 733 618 పల్లవి ఒక చరణం పాడతాం, మూడవ చరణం పాడతాం. ఆ రీతిగా నాలుగవ చరణం కూడా పాడవచ్చు. ప్రభుని దర్శన దర్శనం
ప్రభు నిదర్శనం, యేసు నిదర్శనం, అందే సేవా చేయుము దేవునికి. ప్రభు నిదర్శనం, యేసు నిదర్శనం, అందే సేవా చేయుము దేవునికి. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. రక్షకుడేసుని రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. రక్షకుడేసుని రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. ప్రభు నిదర్శనం, యేసు నిదర్శనం, అందే సేవా చేయుము దేవునికి. ప్రభు నిదర్శనం, యేసు నిదర్శనం, అందే సేవా చేయుము దేవునికి. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. విస్తారముగా కోతయున్నది నూతన బలం రా. విస్తారముగా కోతయున్నది నూతన బలం రా. ప్రభు నిదర్శనం, యేసు నిదర్శనం, అందే సేవా చేయుము దేవునికి. ప్రభు నిదర్శనం, యేసు నిదర్శనం, అందే సేవా చేయుము దేవునికి. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఏ కాలంలో ప్రార్థన కొరకుగా ప్రభు మనం సమకూర్చినటువంటి ఇంటి శ్రేష్టమైనటువంటి ఉదయకాల ప్రార్థన ధూపము దేవుని సన్నిధిలో మనం వేట కొరకు ప్రభు మనం ప్రేమించి మన ప్రియ ప్రభువుతో మన యొక్క దినాన్ని ప్రారంభించడం కొరకు, మన ప్రియ ప్రభు యొక్క మనస్సుతో మన మనస్సు ఏకీవించటకు, మన ప్రియ ప్రభు యొక్క ఉద్దేశముతో మనము ఏకీవించటకు, ప్రభు కోరుకునేటువంటి అంతస్తులో మనము జీవించడం కొరకు, ప్రభు చెప్పినటువంటి ఒక్కొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో అర్థం చేసుకొని ఆ ప్రకారంగా ప్రభుని వెంబడించడం కొరకు, దేవుడు కోరినటువంటి దైవరాజ్యమునకు నిత్య జీవమనే పరలోకానికి ఆటంకం ఏది కూడా లేదు అన్నటువంటి సిద్ధపాటుతో మనం జీవించడానికి కొరకు ఒక్కొక్క వాక్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఆ వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ప్రభు మన కృప ఇస్తూ అలా నడిపిస్తున్న దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞులుగా. నా విషయం అభ్యంతర పడిన వాడు ధన్యుడు అన్నాడు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటల విషయంలో మనం ఎక్కడే గాని అభ్యంతర పడేటటువంటి జీవితం ఉంటే అది మన జీవితానికి నష్టం కానీ
అభ్యంతర అభ్యంతర పడనట్లయితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. అందుకోసమని జీవిత కాలంలో ఎన్నో రకమైనటువంటి పోరాటాలు, రకరకాలైనటువంటి కష్టాలు, కొరతలు మనము ఎదుర్కొంటూ వస్తాం. అయితే ప్రభు మన ఆత్మ రక్షణ కొరకు, నిత్యత్వము మన యొక్క అనంత జీవితం కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి విధానంలో దేవుని బిడ్డగా దేవుని కొరకు జీవించడం అనేది మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. అట్టి శ్రేష్టమైన ప్రార్థన సమయానికి ప్రభువే మనల్ని ప్రేమతో ఏర్పాటు చేసుకొని అని సన్నిధి మనం నడిపిస్తూ ఇదే కాలంలో మన ఆత్మీయ క్షేమం కొరకు ఒక చిన్న వచనాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థనలో వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం కొరకు, ఆయన యందు ఉన్న నిత్య జీవాన్ని పొందటానికి కొరకు రకరకాలైనటువంటి వ్యక్తులు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన వద్దకు వస్తూ వచ్చి, అలా వచ్చినటువంటి వారిలో ఒక యవనస్తుని గురించి మనం చూస్తాం. ఆ యొక్క యవనస్తుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఒక కోరికతో ప్రభు దగ్గరికి వచ్చింది. మనం గమనిస్తే 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవులకు వారసునవుట నేనేం చేయదని ఆయన్ని అడిగాను. చూడండి, ఈ యవనస్తుడు మరి మోకరించగలుగుతూ వచ్చినాడంటే మంచిదే, ప్రభువును సద్బోధకుడాని సంబోధించడంటే మంచిదే, నిత్య జీవానికి వారసు నేనేం చేయాలని ప్రశ్న కూడా చాలా మంచిదే. ఇట్టి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కోరికతో ప్రభువుని అడిగినటువంటి వ్యక్తిని ప్రభు అన్నాడు, నన్ను సత్పురుషుని ఏల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవరిని సత్పురుషుడు కాడు కదా అన్నప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లక్షణాలు మరి కలిగి ఉంట కొరకుగా ఆ యొక్క యవనస్తుడితో అంటే వచ్చినప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, ఇవన్నీ కూడా నేను బాల్యము నుండి అనుసరిస్తూ వచ్చినాను అంటున్నాను. ఇవన్నీ కూడా బహుశా తన బాల్య దినముల నుండి నేర్చుకుంటూ వచ్చినాడు కాబోలు, వాటిని అనుసరిస్తూ వచ్చినాను అన్నాడు. అయితే ప్రభు తన యొక్క జీవితంలో నిత్య జీవం పొందటానికి కొరకు నీకు ఒకటి పొదవుగా ఉంది, నీవు వెళ్ళి నీ కళ్ళవన్నీ అమ్మి వీధులకి ఇమ్ము, పరలోకముదు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెబుతూ వచ్చిన. అంటే ఈ వ్యక్తి జీవితంలో ఏదైతే కొరత ఉందో పరలోక రాజ్యంలో చేరటానికి ఆ కొరతను దేవుడు చూపిస్తూ వచ్చిన. అటువంటి మాటకు నిత్య జీవం కావాలని కోరుకుంటూ వచ్చిన వ్యక్తి తనకు ఆటంకముగా ఉన్నటువంటి ధనం మీద నమ్మిక తాను కన్నటువంటి వాడని, దేవుని మీద నమ్మిక కలగడానికి అదొక ఆటంకముగా ఉందని ఆ వ్యక్తి అవసరతను బట్టి అలా మాట్లాడుతూ వచ్చినప్పుడు, ప్రభువా నాకు పరలోకము కంటే ఇంకేం ఎక్కువ కావాలా, నీకంటే నాకు ఎక్కువ ఏమి కావాలా, పరలోకానికి నాకు పొదవుగా ఉన్నటువంటి విషయాన్ని నాకు తెలియపరిచావు కదా, దానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను, నేను చెప్పిన ప్రకారంగా చేస్తానని చెబితే అది నిజముగా ఆ వ్యక్తి జీవితానికి ఎంతో గొప్పదైనటువంటి
ఆటంకము లేని పరలోక రాజ్యానికి అతడు పాత్రుడిగా అయ్యేవాడు. అయితే అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. తన లోపల ప్రభు కోరినటువంటి ఆటంకం, నా మీద నీకు విశ్వాసం అనేది కలుగుట కొరకు నీ నమ్మిక అదిగో ధనం మీద ఉంది, దాని విషయంలో నీకున్నటువంటి ఆటంకాన్ని నీవు తొలగించుకోవాలా, దాన్ని నమ్మి ఆస్తి బీదలకి అని చెప్పగానే అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కింద ప్రభు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఏమని, ఆస్తి గల వారు దేవుని రాజుల ప్రవేశం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను అని చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించే తలంపు ఏమిటంటే, ప్రభు మీద మన నమ్మకమును కుదుర్చకుండా చేసేది ఏదైనా సరే అది దేవునికి మనకును ఆటంకము లేనటువంటి జీవితముగా ఉండడమే ప్రభు కోరినటువంటి దేవుని రాజ్యములో నిత్య జీవములో మనం ప్రవేశించడానికి కొరకైనటువంటి అర్హమైన జీవితంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఎన్నో ఆటంకాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ వస్తాం. ప్రార్థన కొరకు ఆటంకముగా ఉన్నటువంటి కొంత నిద్రను దేవుని కొరకు త్యాగం చేసుకోమంటే అతడికి నిద్ర అంటే చాలా ఇష్టం కనుక అతడు ముఖము చిన్నబుచ్చుకొని పడుకొను అంటే తప్పు కాదే. అలాగున దేవుని సన్నిధికి ఆటంకముగా కలిగించి ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో దాన్ని త్యజించు, లేదా త్యాగం చేసుకో, లేదా సమర్పించుకో, నీకున్న పొదవను తీర్చుకొని ప్రభు చెబుతూ వచ్చినప్పుడు నాకున్నటువంటి ఆ యొక్క కోరిక లేకపోతే నాకు కలిగినటువంటి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొరకు ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనకు పాలు పంపులు అన్నటువంటివి మరి కలగడానికి అవి కుదిరేటటువంటి విధానం కాదు. అందుకోసమే మన ముందు పరలోకము భూలోకము రెండు ఉన్నాయి. పరలోకానికి ప్రభు మన సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధపాట్లు ఎన్నో ఆటంకాలు మన నిత్య జీవితంలో కలుగుతూ ఉంటాయి. వాటిని ఒకటొకటిని మన జీవితం సరి చేసుకుంటూ వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో మనం పాలుపంపులు పొందే వారంగా, పరలోక రాజ్యం సిద్ధపడినటువంటి వారంగా కాగలుగుతాం. అయితే శిష్యుల దగ్గర ఈ జరుగుతూ వచ్చిన సంభాషణ చూసి అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు, చూడండి, ఆస్తి గలవ దేవుని రాళ్ళ ప్రవే ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెబుతూ వచ్చి అట్టి మాటలకు శిష్యుల విస్మయం ఉంది. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజుల ప్రవేశం ఎంతో దుర్లభము అని వచ్చింది. గమనిస్తే తలంపు ఈ యొక్క భూలోకములో మన నమ్మిక దేని యందు కూడా ఉండకూడదు, మన ప్రభు మీదనే నమ్మకం ఉండాలా అనేటువంటి సత్యాన్ని ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాడు. కాబట్టి మనుషులు నమ్ముకోవటం కంటే యెహోవా నమ్ముకోవటం మేలన్నాడు. రాజులు నమ్ముకోవటం కంటే యెహోవా నమ్ముకోవటం మేలన్నాడు. ఈ భూమి మీద మన నమ్మిక మన ప్రభు మీదనే మనము కలిగి ఉంటూ వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి మనకు ఎటువంటి ఆటంకము లేనటువంటి ప్రవేశాన్ని ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఆయన శిష్యులు చాలా ఆశ్చర్యం వేశారు. కాబట్టి ఆటంకముగా అనుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా ఆటంకమే. ద్రవ్యము కలిగి ఉంటా ఎప్పుడూ పొరపాటు కాదు, కానీ అది పరలోక రాజ్యానికి ఆటంకముగా ఉన్నట్లయితే అది ఆటంకం. పేదరికం ప్రభువు నమ్ముకోవడానికి ఆటంకం కాదు, కానీ నా ఇంత పేదరిక పరిస్థితిలో నేను ఎట్లు దేవునికి నమ్ముకొని ఆ ప్రకారంగా
దేవుని సన్నిధికి వెళ్ళగలను, నాకు ఏం కలిగింది, నేను ఏం కలిగి ఉన్నాను, నా పరిస్థితి ఏంటిది, నా కష్టం ఎటువంటిది, నా బాధ ఎటువంటిది అనుకుంటూ ఒక వ్యక్తి వెళ్తూ వస్తే, ఆ వ్యక్తి దేవుని నమ్మకం లేనటువంటి పరిస్థితిలో ఆయన ఏమీ పొందజారు. అందుకోసమని ఆగూర్ అనేటువంటి వ్యక్తి, దేవా నాకు తగినంత ఆహారం దయచేయు అన్నాడు. ఎక్కువైతే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని గర్వించి మాట్లాడుతానేమో, తక్కువైతే నేను దొంగిలుతానేమో, తగినంత ఆహారం ఇయ్యు అన్నాడు. అదొక సాధారణమైనటువంటి ప్రార్థనే. అయితే దేవుని పిల్లలుగా ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువగా నేను ప్రేమిస్తా ప్రభువా, తక్కువైతే కూడా నేను సంతృప్తి కలిగి ఉంటా ప్రభువా అని ప్రార్థించగలిగినటువంటి అంతస్తు ఇంకా ఎక్కువైనటువంటిది. అందుకు అపోస్తలుడైన పౌలు దీనస్థితిలో ఉంటూ నేర్చుకున్నాడు ప్రభువుని వెంబడించేది, సంపన్న స్థితిలో ఉంటూ నేర్చుకుంటూ వచ్చినాడు. ఆరుతుగా లేమిలో ఉండేది నేర్చుకుంటూ వచ్చినాడు, కలిమిలో ఉండేది నేర్చుకుంటూ వచ్చినాడు. దేవుని బిడ్డ దేవుని వెంబడించడానికి కొరకు ఏ పరిస్థితి నా యందు ఆటంకం ఏమి కూడా లేకున్నట్లుగా చూసుకోవడమే దేవుడు కోరినటువంటి ఆత్మీయ జీవితం. అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజును ప్రవేశించ కంటే ఒంటె సూది బెజ్జలు దూట సులభము అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశములో ఈ ఒంటె సూది బెంచము లాంటి ఒక ఇరుకు ద్వారంలో ప్రవేశించనేటువంటి ద్వారం ఉంటుంది. దాన్ని పోలీసు ఇక్కడ చెబుతూ వచ్చినాడు. ఆ ప్రకారంగా శిష్యులు రక్షణ పొందటానికి అలాంటప్పుడు ఎవరు రక్షణ పొందుతారు ప్రభువా అని ఇట్లా చెప్తొచ్చినావు అని వచ్చినారు. కాబట్టి భూమి మీద రక్షణ పొందటానికి నమ్మిక దేవుని మీద ఉంచమని చెప్పాడు, కానీ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి వాటి మీద కాదు నమ్మకం ఉంచేదంటూ ఈ పాఠం నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా భూమి మీద అనేక మంది భక్తులు ఎన్నెన్నో రకాల అంతస్తులు కలిగి ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. అది పరిశుద్ధాత్మ దేవుడు వారిలో జరిగిస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం. సిటీ స్టడ్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో మరి ఇప్పటికీ 100 సంవత్సరాలు పైబడే మరి ఆనాటి కాలంలో గొప్ప కోటీశ్వరుడు, ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ ఆరంభం వారితో వింటాం. అయితే ప్రభు తను పిలిచినాడు. ప్రభు తను పిలిచినప్పుడు తన జీవితంలో ఎలాంటి దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యం అని అంటే అది మామూలు కార్యం కాదు. నీవు నా సేవ చేయాలని దేవుడు తనకు పిలిపించినప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి ఒక కండిషన్ లేదా ఒక తీర్మానం, నాకున్న ఆస్తి అంతా కూడా నేను అనాథ ఆశ్రమాలకు లేకపోతే ఎక్కడెక్కడ అవసరం పంపిస్తాను, విశ్వాసముతో నేను దేవుని సేవ కొరకు వెళ్తాను అని చైనాకు ఆయన విశ్వాస యాత్ర ప్రారంభించినాడు. ఇది ఎట్లా విచిత్రంగా ఉంది. స్టడ్ గారు, డబ్బు మీతోటి ఉంటే మీ కష్టం ఏంటిది, మీరు డబ్బును దేవుని సేవ కొరకు వాడుకోవచ్చు కదా మనమనొచ్చు. కానీ ఆ భక్తుడికి ఇట్లా అనిపించింది, నేను ద్రవ్యం కలిగి దేవుని యొక్క సేవలో నేను కొనసాగుతూ వచ్చినప్పుడు నాకు దీని మీదనే మనసు ఉండిపోతుందేమో కదా, కాబట్టి ఇప్పుడు విశ్వాసంతో వెళ్ళిపోతానని చెప్పి ఉన్నదంతా కూడా అనాథ ఆశ్రమాలకు ఆయన ఇచ్చి వేసి కాలి వట్టి చేతులతో చైనా దేశానికి మిషనరీగా వెళ్ళడం చరిత్రలో మనం చూస్తాం. అంటే ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మన జీవితంలో మన యొక్క హృదయంలో దేవుడు ఎలా ఎలా అనిపిస్తాడో దాని ప్రకారంగా మనం జీవించడం అనేది మన ఆత్మకు స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాధానం, అది సంతోషకరమైనటువంటి జీవితం. అలా దైవులు భక్సింగ్ గారు దేవుని సేవ కొరకు రావడానికి కొరకు ఆ కాలంలోని ఆయన్ను చూస్తే
సరిపడేటువంటి బంగారం తన యొక్క ఇంటిలో మరి ఉండేదని చెబుతారు. వాళ్ళ మామయ్య ఇంత గొప్ప బంగారము, ఇంత గొప్ప ఆస్తి ఉంది, నీకు ఇది కావాలన్నా యేసు ప్రభు కావాలని ఆప్షన్ ఇచ్చినప్పుడు నా ప్రభువే నాకు ప్రశస్తమైన వాడు, ఆయన కంటే నాకు విలువైనటువంటి వాడు ఇంకొకడు లేడని ధైర్యముతో ప్రభువును వెంబడించాడు. లక్షల మందికి తండ్రిగా దేవుడు చేస్తూ వచ్చి పరలోకములో గొప్ప కిరీటం పొందుకోవడానికి కొరకుగా దేవుడు తన జీవితాన్ని పాత్రుడిగా చేస్తూ వచ్చింది. ప్రభువును వెంబడించడం అంటే ఆయన్ను వెంబడించడానికి ఆటంకముగా ఉన్న ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో దాన్ని వదిలిపెట్టడమే ప్రభు కోరినటువంటి పరలోక రాజ్య ప్రవేశం. అటు రీతిగా ఎంతో గొప్ప భక్తులు దేవుని కార్యాల కొరకుగా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. ఇప్పుడు పేతురుకు మనస్సు ఏర్పడింది, సరే ప్రభువా, మరి మేమైతే సమస్తం విడిచిపోయి నిన్ను వెంబడించడం కదా, మరి మాకేంటి ప్రతిఫలము అని పేతురు తోటి శిష్యులతో కలుపుకొని చెబుతూ వచ్చినప్పుడు ఆవిడ ప్రభు అన్నాడు 29వ వచనంలో, అందుకు యేసు నా నిమిత్తం, నా సువార్త నిమిత్తము ఇంటి నేను అన్నదమ్ములను అక్కజలను తల్లిదండ్రులు బిల్లైన భూములైన విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నోరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్కజలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవులు పొందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఎంత విచిత్రమైనటువంటి సంగతి. మన జీవితంలో ప్రభువుని వెంబడించడానికి కొరకు త్యాగం చేసుకున్నటువంటి రిలేషన్షిప్ లో కూడా నిజంగా సమర్పణ కలిగినటువంటి జీవితం యొక్క జీవితాన్ని ప్రభు శిష్యులతో మాట్లాడుతూ వారిని ధైర్యపరిచిన విధానం ఏంటంటే, నా కొరకుగా విడిచిపెట్టినటువంటి వాడు, కష్టాలు వస్తాయి, హింసలతో పాటు నోరంతులుగా ఏమేమైతే విడిచిపెట్టినారో వాటన్నిటినీ కూడా మీరు పొందుకుంటూ వస్తారని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అందుకు ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో దేవుని కార్యాల కొరకు ఈ భూమి మీద మనం త్యాగం చేసుకునేటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. డాక్టర్ బిల్లీ గ్రహాం ప్రపంచ సువార్థికుడిగా సేవకు పోయేటప్పుడు ఇంటిని, భార్యను, పిల్లల్ని నెలల పాటు వదిలిపెట్టి పోయే పరిస్థితి, తనకు అలాంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చేది. ప్రపంచంలో ఎన్నో దేశాలు వెళ్తూ వచ్చినాడు. ఆయన బయోగ్రఫీలో నేను ఒక దృశ్యం చూశాను. ఆయన సూట్ కేసు పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు చిన్న పిల్లలు అప్పుడే లేచి కన్ను పులుముకుంటూ కనిపించేవారు. భార్య పిల్లల్ని వదిలిపెట్టి 3 నెలలు ఆ ప్రకారంగా సువార్త నిమిత్తమై తాను వెళ్తూ వచ్చినటువంటి వాడు. అది కొరకనే ప్రపంచమంతట్లో కోట్ల ప్రజల్ని తాను రీచ్ అవ్వగలుగుతూ వచ్చినాడు. దేవుని మహాకృప, దేవుడు తను వాడుకుంటూ వచ్చిన అద్భుతమైనటువంటి అభిషేకం. సువార్థికుడిగా దేవుడు తను ఆశీర్వదిస్తూ కోటాను కోట్ల ప్రజలకి సువార్త అందించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చిన సాధనం. అది త్యాగం చేసుకునేటువంటి జీవిత విధానం. కాబట్టి ఎప్పుడే కానీ మనకు జీవితంలో ఏమో కోల్పోయామో, ఏమో పోగొట్టుకున్నామనేది మన జీవితంలో ప్రభు ప్రకృతి పడి విడిచిపెట్టినటువంటి వారంటే వారిని మనకి జీవితంలో త్రోసేయడం కాదు, ద్వేషించడం కాదు, ఆ ప్రకారంగా వదిలిపెట్టడం కదా దాని అర్థం. సమర్పణ జీవితం, త్యాగపు జీవితం, ప్రభు కొరకు సమయాన్ని కేటాయించుకున్నట్లో, ధనమును సమర్పించుకున్నట్లో, మన యొక్క బలమును దేవునికి ఇచ్చేట్లో, మన తలాంతులు వరాలు దేవునికి ఇచ్చేట్లో ప్రభు కోరినటువంటి సమర్పణ జీవితం.
అందుకోసమని లిటరల్ గా ప్రభు కొరకు సమర్పించుకొని సమస్తాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఆ రీతిగా ప్రభు పని కొరకై కొంత క్రయం చెల్లించినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మనకు జీవితంలో దేవుని కొరకు ఆటంకముగా పరలోక రాజ్యానికి ఆటంకంగా ఏది ఉన్నా కొదవ తీర్చుకోవడమే మన జీవితానికి శ్రేష్టమైనటువంటి పరలోక ప్రవేశం. మీకు పరలోక ప్రవేశమే కాదు నైనా మీకు సమస్తము నూరంతలుగా ఇస్తారని శిష్యులతో ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆది అపోస్తలులు పొందుకుంటూ వచ్చినారు. 12 మంది అపోస్తలుల్లో 11 మంది హతసాక్షులు అవుతూ వచ్చినారు. ఒక్క బాప్తిస్మ యోహానే నేచురల్ గా యాత్ర ముగించినటువంటి వాడుగా మనం చూడగలుగుతూ వస్తాం చరిత్రలో. వారి త్యాగాల ముందు మన త్యాగం అనేటువంటిది పోల్చుకోదైనటువంటి విషయం ఏమీ కూడా లేదు. భూమి మీద భక్తులుగా సాక్షులుగా ప్రభు కొరకై ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై నిత్యంతములో శ్రేష్టమైన బహుమానం నిమిత్తమై పొందగల వారి కంటే మనం గొప్పేమి కాదు. మన స్థాయి మనదే, మన విశ్వాసం మనదే, మన అంతస్తు మనదే. వారు వెళ్ళినటువంటి అంతస్తు అనుభవం వారిదే. కాబట్టి ప్రభువా, ఈ కొద్ది జీవితాన్ని నీ కొరకు సమర్పించుకోవడంలో ఏనాడు కూడా ఏ సమయం కానీ, ఏ ద్రవ్యం కానీ, ఏ యొక్క ఆరోగ్య బలము కానీ, ఏ తలాంతు వరం కానీ నీలో వాడబడినటువంటి నిరుపయోగమైనటువంటి జీవితము నాకు లేకుండా సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినము మన యొక్క ప్రార్థన అంశాలు ఇదివరకే మన యొక్క గ్రూపులో పెట్టబడినటువంటి ప్రధాన అంశాలను ఆధారం చేసుకొని ప్రభు మన హృదయాన్ని ప్రేరేపించే ప్రకారంగా మన ప్రార్థనలో వెళ్తాము. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒక్కొక్క రోజు కొద్ది మందిగా మనం ప్రార్థన చేస్తున్నాము. అందరూ కూడా పాలు పొందటానికి కొరకు అలా త్వరగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ రీతిగా ప్రభు వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకొని మన ప్రార్థన వెళ్తాము. ఈ రోజున ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? చేస్తాను. స్టార్ట్ చేయాలా? రైట్, ఓకే. రాజు బ్రదర్ ప్రార్థన ప్రారంభిస్తారు. సునీత సిస్టర్ ప్రార్థన రాగలుగుతూ వచ్చారు. దేవుని కృపను బట్టి ప్రభు నామ పేరట దేవుని బిడ్డగా ప్రార్థన కొరకు ఆహ్వానిస్తున్నాము. అలాగూ నా దేవుడు వారి ఆశగల ప్రాణమును తృప్తిపరిచినట్టుగా మరి వారు ప్రార్థన చేయడానికి కొరకు ఆహ్వానించబడుతున్నారు. అలా ఒక్కొక్కరము మనం కొంత సమయాన్ని తీసుకొని ప్రార్థన ప్రారంభించాం. మా ప్రేమ గల ప్రియ పరలోక మందిర మా తండ్రి, జీవం గల దేవ, మేము గల రక్షక, గడిచిన కాలం అంతా నీ కృపాక్షములు మమ్మల్ని భద్రపరిచి ఉదయకాల సమయంలో నీకు సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచి మరి నీ సన్నిధి సహవాసం మాకు అనుగ్రహించిన కొందనాలు ప్రభా. తండ్రి, మా ఆయుశేషంని మరొక దినం పొడిగించినారు. మరి ఈ యొక్క దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినారు ప్రభా. మమ్మల్ని ఆ జాబితాలో ఉంచుకుంటా తను మరి మీరు మమ్మల్ని ఇంకా కొనసాగింపజేస్తున్న విధానం అంతటి కొరికే వందనాలు చెల్లిస్తాం ప్రభా. అంతకంటే ముఖ్యంగా తను మరి నన్ను కూడా లోకం నుంచి వేరుపరిచి నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి కూడా వందనాలు ప్రభా. తను మరి నిన్ను గణపరిచే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం అంతటి కొరికే వందనాలు చెల్లిస్తాం ప్రభా. మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో మీ దాసుని ద్వారా మా గమనాన్ని తీసుకురామనేటువంటి లేఖనం అనుకుంటూ వందనాలు తండ్రి. తను మరి అవును ప్రభా, ధనవంతుడైన యవనస్తుడు మరి తన యొక్క ధనాన్ని వదిలిపెట్టడానికి మరి ఇష్టపడలేదు ప్రభా. అవును ప్రభా తండ్రి, మరి ఈ యొక్క జీవితాల్లో మా యొక్క జీవితాల్లో మరి నేను కూడా అనేకమైనటువంటి విషయాలు ఆటంకంగా ఉన్నప్పటికీ తను మరి వాటిని వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభా. దయచేసి మమ్మల్ని కూడా క్షమించండి, నన్ను కూడా క్షమించండి. మరి మీకు యోగ్యకరమైన సాధనంగా మరి నేను కూడా వాడబట్టకు నన్ను సిద్ధపరచవలసిన కోరుతూ వస్తున్నా ప్రభా. తను మరి నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, నీ యొక్క మరి పని కొరకు మరి మేము కూడా తండ్రి మరి సమర్పించుకునే వారిగా ఉంటకు మమ్మల్ని
సిద్ధంగా ఉండాలని మీ దాస్తుని ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన విధానం అంటే వందనాలు చెల్లిస్తాం ప్రభా. తను మరి మా పితరులు, మాకు పూర్వీకులు, మాకు మాదిరికరమైనటువంటి జీవితము మాకు దయచేస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో మరి నీ యొక్క పాద సన్నిధిలో మా యొక్క ప్రార్థన ధూపం వేయుటకు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తాం మా తండ్రి. నిజంగా ప్రభా, మరి ఈ యొక్క సమయంలో దేవా, మరి మా ముందు ఉంచినటువంటి ప్రార్థన అంశాలన్నిటి బట్టి కూడా వందనాలు చెల్లిస్తాం మా దేవా. తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి, మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం మా తండ్రి. సంఘ క్షేమం కొరకు వస్తున్నాం ప్రభా. దేవ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల కొరకే ప్రార్థిస్తూ వస్తున్నాం మా తండ్రి. మరి యెరూషలేములో మరి హమాస్ ద్వారా మరి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. అక్కడ కూడా మీరే సమాధానకరమైన స్థితులు మీరు తీసుకురావాల్సిన కోరుతూ వస్తున్నాం మా తండ్రి. దేవా, మరొకసారి మా భారతదేశం జ్ఞాపకం చేసుకున్న మా ప్రభా తండ్రి, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మరి ఉత్తర భారతదేశంలో మరి ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు తండ్రి. మరి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సేవకులుగా, సంఘాలుగా మరి ఎన్నో చిత్రహింసలకు గురి అవుతున్నారు ప్రభా తండ్రి. మరి ఆ ప్రాంతాలన్నిటి కోసం ప్రయాసం ప్రభా. వారిని కూడా తను మరి మీ కాపాడుతురావాల్సిన కోరుతూ వస్తుంది ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా మరి ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి దేవుని పరిచర్య కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం మా తండ్రి. నీ యొక్క సువార్త విరివిగా ప్రబలమవుటకు మీరు సాయం దయచేయండి. ఎంతో కఠినమైనటువంటి ప్రజలు, ఎంతో భయంకరమైనటువంటి ప్రజల మధ్య తండ్రి మరి సంఘాలుగా మరి నీ యొక్క ప్రియబిడ్డలుగా ఉంటూ తండ్రి ధైర్యంగా నిలబడి నీ కొరకు పనిచేస్తున్న వారందరి కోసం కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం మా తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో మరుపెట్టుకుంటూ వస్తున్నాం మా దేవా. మీరే సహాయం దయచేయండి తండ్రి. మీరు తప్ప ఎవరు లేరు ప్రభా తండ్రి. మీకు అసాధ్యమైనట్టు ఎక్కువ లేదు తండ్రి. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నగా సూచనలుగా మాకు కనిపిస్తూ ఉంటున్నాయి తండ్రి. మరి మీరే వీటన్నిటిని దూరపరచండి. సమాధానకరమైనటువంటి స్థితిని మీరు తీసుకురండి ప్రభా తండ్రి. మరి అక్కడ కూడా నీ యొక్క పని మరి ఎంతో జరుగుతూ ఉంటుంది. నీ ప్రజలంటి వారు ఎంతో ప్రయాసపడుతుంటున్నారు. మరి వారి నిమిత్తమై తను మరి ప్రత్యక్షంగా మేము పాల్పొందలేం, కానీ వారి నిమిత్తమే కనీసం ప్రార్థించే మరి భారం నువ్వు పట్టింపును కూడా మాకు దయచేయండి మా ప్రభా. దేవా, మీరే కృపను అనుగ్రహించండి తండ్రి. అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇరుకు అన్నిటి కూడా మరి తండ్రి మరి మీ పని కొరకై ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డంకులు మీరే తొలగించండి మా ప్రభా. దేవా, మరి ఎవరైతే తండ్రి మరి ఈ యొక్క ఊచకోత కోయాలని మరి ఆ యొక్క మరి శపథం చేస్తూ వచ్చినారో వారిని మీరు దర్శిస్తురండి ప్రభా. రానే దినాల్లో తను మీరు సమూలంగా మీరే వారిని నిర్మూలం చేయవలసిన కోరుతూ వస్తాం మా దేవా. తను మరి మీరే తను మరి నీ ప్రజలైన వారిని కాపాడుతూ రావాల్సిన కోరుతూ వస్తాం మా దేవా తండ్రి. మరి ముఖ్యంగా మణిపూర్లో తండ్రి మరి ఇంకా ఇతర రాష్ట్రాల్లో, చిన్న చిన్న రాష్ట్రాల్లో మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో నీ ప్రియబిడ్డలు కొట్టుమిట్టాడుతున్నారు. వారందరి కోసం ప్రయాసమ తండ్రి. దేవా, మరి మేమైతే మరి దక్షిణ భారతదేశంలో మరి మంచిగా ఉన్నాము మేము అనేసి మేము సంతోషముగా మరి ఉండకుండా మరి రావునే ఉగ్రతను గ్రహించిన వారమై మరి జాగరూకులమై ఉండి మరి ప్రార్థించి ప్రార్థన శక్తిని మేము పొందేవారిగా ఉంటకు మమ్మల్ని సిద్ధపరచవలసిన కోరుతూ వస్తున్నాం దేవా తండ్రి. ఇలాగున తను మరి మా యొక్క రాష్ట్రం కొరకు, మా యొక్క పట్టణం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం మా తండ్రి. మా యొక్క అధికారుల కోసం ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా తండ్రి. మరి మరి ముఖ్యంగా మరి స్థానిక సంఘాలన్నిటి కోసం ప్రార్థిస్తాం ప్రభా. ఫిలదెల్ఫియా ఆరాధన మందిరం కోసం ప్రార్థిస్తాం తండ్రి. మరి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ప్రతి అవసరతలు మీరు తీర్చండి. ముఖ్యంగా తండ్రి మరి మందిరము ఎక్స్టెన్షన్ చేయాలి తండ్రి. మరి మీ సొంత సమయంలో తండ్రి మరి పనిని మేము ఆరంభించుటకు మరి పనిని పూనుకున్నటకు మీరే మాకు కూడా సహాయం దయచేయండి. మరి ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి మా ప్రభా. తను మరి దానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి సమస్యలను మీరే తొలగించండి. సమాధానకరమైన స్థితిలో తండ్రి మరి మందిరం కూడా ఎక్స్టెన్షన్ కూడా ఆరంభించుటకు మరి మీరే మరి సహాయం దయచేయండి.
దానికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి మెటీరియల్ ఫైనాన్షియల్ నీడ్స్ మీరే మాకు దయచేసి రావాల్సిన కోరుతూ వస్తున్నా తండ్రి. దేవా, మరొకసారి తండ్రి సంఘ ప్రతి అవసరాల కొరకే ప్రార్థిస్తూ వస్తున్నా తండ్రి. దేవా, మరి సార్వత్రిక సంఘం కొరకే ప్రార్థిస్తాం ప్రభా తండ్రి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మరి ప్రతి విశ్వాసుల కుటుంబాలందరి కోసం ప్రార్థిస్తాం ప్రభా. ముఖ్యంగా హెబ్రోని కేంద్రంగా చేసుకుని మీరు జరిగిస్తున్నటువంటి పరిచయాలన్నిటి బట్టి వందనాలు దేవా. హెబ్రోన్లో మీరే సమాధానకరమైనటువంటి పరిస్థితులు తీసుకురావాల్సిన కోరుతూ వస్తున్నాం. పెద్దలైన వారందరికీ మరి సమాధానం, ఐక్యత దయచేయండి ప్రభా. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకొని మీ యొక్క పరిచర్యను, మీ యొక్క సేవను మరి వారు కొనసాగించడానికి సాయం దయచేయండి ప్రభా తండ్రి. మరి ఎన్నో మరి పరిచర్యలు ఉంటున్నాయి, సువార్త దండయాత్రలు ఆగిపోయినాయి, మరి సంఘాలు నిర్మాణాలు ఆగిపోయినాయి ప్రభా తండ్రి. మరి సంఘము మరి విస్తరించుట ఆగిపోయింది తండ్రి. మరి వీటన్నిటి కోసము సేవకులైన వారు కూర్చొని మరి సమాధానపడి సేవను వారు కొనసాగించుటకు వారిని మీరు ఐక్యపరుస్తూ రావాల్సిన కోరుతూ వస్తున్నా దేవా. ఇలాగున తండ్రి మరి హెబ్రోన్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్థానిక సంఘాలన్నిటి కోసం ప్రాయసమ దేవ. మరి ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి సంఘాలన్నిటి కోసం కూడా ప్రాయసమ తండ్రి దేవా. మరొకసారి మరి ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి విశ్వాసులైన కుటుంబాలు వారి ఔషధాల కొరకు ప్రాయసం ప్రభా దేవ. మరి దేవుని నగర్ లో ఉన్నటువంటి మందిరం కొరకు ప్రాయసం ప్రభా. అక్కడ కూడా మరి మందిర మరి నీటి కొరత ఉంది, మీరే సహాయం దయచేయండి తండ్రి. మరి రానే దినాలు మరి సమ్మర్గా ఉంటుంది, మరి ఎంతో మరి అవసరాలు ఉన్నాయి ప్రభా, మీరే తీరుస్తూ రావాల్సిన కోరుతూ వస్తున్నా తండ్రి దేవా. మరొకసారి మరి ఎవరైతే మరి మా యొక్క ప్రియ బిడ్డలు మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుంటున్నారు వారందరి కోసం ప్రయాసం ప్రభా. అకాడమిక్ ఇయర్ మరి ఎండింగ్ లో ఉంటున్నారు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. మరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు ప్రభా. మరి ప్రత్యేకంగా 10th క్లాస్, సిబిఎస్ఈ, మరి ఇంటర్మీడియట్, మరి డిగ్రీ, పీజీ, పిహెచ్డి, మరి వీరందరూ కూడా బిడ్డలందరూ మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుండగా మీరే వారికి మంచి జ్ఞానంను, మంచి తెలివిని, మంచి జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభా. వారు ఎగ్జామ్లో మరి కూర్చున్నప్పుడు మీరే వారికి మంచి జ్ఞానంను మరి మంచి ఆలోచనను అనుగ్రహించవలసి కోరుతూ వస్తాం ప్రభా. తద్వారా మరి వారు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణులై తండ్రి మరి మీ కొరకు నమ్మకంగా జీవించటకు వారందరినీ కూడా మీరు సిద్ధపరచవలసి కోరుతూ వస్తాం ప్రభా. ఇలాగున తండ్రి మరి చిన్నపిల్లల మధ్య జరుగుతున్న పరిచయాలను జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తులైన వారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. యవనస్తులు యవన కాలంలో మీ కాడిని మోస బిడ్డలుగా ఉంచండి తండ్రి. మరి అదే రీతిగా ఎవరైతే వెనుకంజ వేసిన స్థితిలో ఉంటున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో, ఎవరైతే మరి నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరే సొంత సమయంలో వారిని సమకూర్చవలసిన కోరుతూ వస్తున్నాం ప్రభా. వారికి రక్షణ అనుగ్రహించవలసిన కోరుతూ వస్తున్నా తండ్రి. మరి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని వారు గుర్తెరిగి మరి దేవుని దగ్గర వచ్చి మరి వారు మొరపెడితే వారికి సమస్తం కూడా దొరుకుతుంది అనే నిరీక్షణ వారికి దయచేయండి మా ప్రభా. వారి సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన నుంచి మీరు తప్పించండి. ఇలాగున మా తండ్రి మరి యవనస్తులు వారు తండ్రి మరి వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క పై చదువుల కొరకు, వారి యొక్క వివాహాల కొరకు, వారి యొక్క ప్రతి అవసరాల కొరకు నిజమైన దేవుణ్ణి వారు ముందుంచే వారిగా మీరే వారిని సిద్ధపరచవలసి కోరుతూ వస్తాం మా ప్రభా. ఇలాగున్న మా యవనస్తులందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మరి అదే రీతిగా ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోసం కూడా ప్రార్థిస్తాం ప్రభా తండ్రి. వారి ప్రతి అవసరాలు మీరే తీర్చండి తండ్రి. మరి ముఖ్యంగా ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటున్నారో, ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉంటున్నారో, ఎవరైతే చెప్పలేని సమస్యలతో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థిస్తాం ప్రభా తండ్రి. మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిస్తూ వచ్చినారు ప్రభా తండ్రి. స్వస్థత నా యందే కలదని సెలవిచ్చినారు ప్రభా తండ్రి. ఇలాగున్న తండ్రి మరి నీ ప్రియ బిడ్డలు మరి అనారోగ్యమైన సమస్యలతో
ఎవరైతే బాధపడుతున్నారో వారి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రతి అవసరతలు మీరే తీర్చండి మా ప్రభా. తండ్రి, మరి ఇలాగున మరి స్థానిక సంఘం పిల్లలు అలా జరుగుతున్నటువంటి పరిచర్యలు మీరే జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తమైతే ఈ యొక్క మంత్ ఎండింగ్ చివరి శనివారము కలిగినటువంటి కంబైన్ యూత్ మీటింగ్ కొరకు ప్రాయసం ప్రభా. ఆ దినం కొరకు మమ్మల్ని కూడా సిద్ధపరచురండి తండ్రి. మరి ఇలాగున ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మా దేశంలో మరి ఆయా రాష్ట్రాల్లో ఆయా మరి ఇబ్బందికరమైనటువంటి స్టేట్స్ ఉంటున్నాయి ప్రభా మా దేశంలో. మరి ఇంకా ఆయా గ్రామాల్లో ఇంకా నీ యొక్క రాజస్వ వార్త ప్రకటించబడలేదు. మరి వాటన్నిటి కోసం ప్రయాసం ప్రభా. ఆయా ప్రచార సాధనాల ద్వారా తండ్రి, మరి మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, కరపత్రికల ద్వారా, రేడియో ద్వారా, మరి టీవీ ఛానల్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా మరి నీకు రాజ్యస్వార్త ప్రకటింపబడుతుంది. మరి ప్రకటింపబడే సువార్తను మీరు ముద్ర వేయాల్సిందే కోరుతూ వస్తాం మా తండ్రి. ఇలాగున మా తండ్రి ఇంకా ప్రపంచంలో మరి ఇంకా 50 దేశాల వరకు మరి బైబిల్ని తను మరి బ్యాన్ చేసినట్టుగా ఉంటున్నారు ప్రభా. తను మరి మీరే అక్కడ కృపాకార్యం జరిగిస్తురండి. రానే దినాల్లో మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులకు మీరే తను మరి వారిని సంధిస్తరావాల్సిన కోరుతూ వస్తాం ప్రభా. తండ్రి, మరి నీ యొక్క రాజ్య సువార్త, నీ యొక్క పనిని మరి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుటకు మీరే సిద్ధపరచవలసిన కోరుతున్నాం. ఇలాగ ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ లో జాయిన్ అయినటువంటి మా ప్రియ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అక్కల వస్తూ మీరే తీర్చండి మా ప్రభా. మరి ప్రత్యేకంగా మీ దాసురాలని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, పాపని జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. వారి ప్రతి అక్కల వస్తూ మీరే తీర్చండి. మరి ఆత్మీయంగా మమ్మల్ని మరి నడిపించే విషయంలో మీరు వారికి అనుగ్రహిస్తున్నటువంటి కృపా సహాయం అంతటి కొరకే ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఇలాగున తండ్రి, మరి మీ దాసుని ఇంకా మెండుగా బలంగా మీరే వాడుకుంటూ రావాల్సిందే కోరుతూ వస్తాం మా దేవ. తండ్రి, సాయం అనుగ్రహించండి. మరొకసారి ఈ దినం అంతటి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రతి పని పాటల్లో, మా ప్రతి అవసరతలో మీరే తోడుగా ఉండి నడిపిస్తూ కోరుతూ వస్తున్నాం. ఈ దినము మరి ఫిలడెల్ఫియాలో ప్రార్థన కూడికలో, ఇంకెక్కడెక్కడైతే ప్రార్థన కూడికలు, మరి ప్రత్యేకమైన కూడికలు, మరి బైబిల్ స్టడీస్, మరి ఇలాగ వారి పరిచయల ద్వారా మరి విశ్వాసంలో స్థిరపట్టకు, బలపట్టకు, మరి విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచవలసి కోరుతూ వస్తున్నా దేవా. తండ్రి, మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సాయం దయచేయండి. ఇంతవరకు మీరు కృపను అనుగ్రహించిన విధానం అంతటి కొరకై వందనములు స్తోత్రములతో యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మొక్కపట్నం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికే నీకు వందనాలు. ఎంతే నమ్మదేని దేవుడు నమ్మిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభు గిబ్నేజర్ గా ఉంటున్నందుకే నీకు వందనాలు. రాజులని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 నిత్యం దూతలతో పొగడపడుతున్న దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నిన్ను పొగిడి స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబం ద్వారా నిన్నుగా స్థుతించి ఆరాధించే గణపరిచే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. దాసం ద్వారా మా ముందుకు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన సహాయం చేసిన సాల్మన్ అంకుల్ గారిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునైనా నీ దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచండి. బలహీనతలన్నిటిని తప్పించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తామని అడుగుచిన ప్రభా. నాయన దయతో జ్ఞాపకం చేసుకున్నైనా ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన తన పరిచర్యలు కూడా మీరు సహాయం చేస్తున్నాడు. పాప చదువులో భవిష్యత్తు అంతట్లో కూడా సహాయం చేయండి. స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలేదు కూడా మీ సన్ని తోడుగుంచమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుండీ. అలాగే తండ్రి, మరి ఫిలడెల్ఫియా మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మరి శనివారం కమాండ్ యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని మందిరం యొక్క ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తామని అడుగుచినప్పుడు సహాయం చేస్తుంది. ఐక్యమత్య సంఘం వర్ధిల్లాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి మందిరంలో కూడా తండ్రి సమాధానం ఐక్యతను దయచేయండి. ముఖ్యంగా ఎప్పుడు సావాసం దేవసేవకు జ్ఞాపకం చేసుకున్న దాపులో ఉన్న సేవకురాలు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కడ పంపించబడుతున్న ప్రతి పచ్చని నీరు కట్టండి, ఫలించండి. ఎప్పుడు సమస్య అంతట్లో కూడా మీరుండండి. ఆనాడున్న దేవుడు తండ్రి, ఈనాడు కూడా ఉండి తండ్రి. నీ ప్రజలు చేస్తున్న అరాచకాలను చూస్తున్న దేవుడు వాటన్నిటి నుండి విడిపించేసయ్యా. అన్నిటికి చోటు ఇయ్యకయ్యా. వీరు దేవుడు ఏమైనా నిందించే వారుగా ఉంటున్నారు తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుండి తప్పించిన సమాధానం ఐక్యత దయచేయండి. నాయన నీ నామానికి మహిమ తెచ్చే వరంగా
ఉండాలి తండ్రి. అవమానకరంగా జీవిస్తున్నాను తండ్రి, దయతో క్షమించమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు. ప్రతి మందిరంలో కూడా తండ్రి సమాధానం ఐక్యత దయచేయమని అడిగిన ప్రభా. అలాగే తండ్రి ఉత్తర భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి రాష్ట్రం వారణాసి జిల్లా పాస్టర్ కేశత్ పటేల్ మరియు సంఘ విశ్వాసిని నందలాల్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా. నందలాల్ రాజ్బర్గ్ బెయిల్ ఇచ్చినందుకు వందనాలయ్యా. ఉత్తరప్రదేశ్ మరి బరేలీలోని పాస్టర్ వినోద్ విడుదల కొరకు మరి బెయిల్ వచ్చేలాగా ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేస్తారండి. పంజాబ్ రాష్ట్రము జీరాజ్పూర్ లో చండీగఢ్ కు సమీపంలో ఓ చర్చిపై బజరంగ్ వాళ్ళు దాడి చేసినారు ప్రభా. మరి తప్పుడు కేసులు బనాయించకుండా మీరే సహాయం చేయండి. ఎందరిపై కేసులు నమోదు చేయబడ్డాయో వాటన్నిటి నుండి విడుదల దయచేయమని మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని రాజస్థాన్ అబు రోడ్ లో ఉన్న సిఎస్ఐ చర్చి పాస్టర్ ను కూడా ఎటువంటి కేసులు లేకుండా బయటకు వచ్చినట్లు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన దేశంలోని ఇంకా సువార్త అందని మరి ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి 1,15,00,000 మంది పాస్తున్ తెగకు చెందిన వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాం. మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సువార్తను విని రక్షింపబడినట్లు కూడా మీరే సహాయం చేస్తున్నాం అడిగిన ప్రభా. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచంలో దాదాపు 50 దేశాలు తండ్రి మరి బైబిల్ బ్యాన్ చేస్తున్నాయి తండ్రి. మరి చేసిన దయచేసి జ్ఞాపకం చేసుకుని వాటి నుండి విడుదల దయచేసి నేను వారికి రక్షణ అనుభవంలోకి తీసుకురమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాను. గొప్ప దేవా నీకు వందనాలు. వారందరి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తున్నాను. ఇంకా సువార్త అందని దేశాలు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి నేను నీ సత్య సువార్తని విని తండ్రి నిజమైన దేవుడు యేసుని అంగీకరించి హృదయంలో చేర్చుకునే భాగ్యం దయచింది. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. హమాస్ మరి చేతిలో బందీలుగా ఉన్న వారిని ఇరు దేశాల మధ్య ఖైదీలుగా ఉన్న వారి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇంకా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా సువార్త అందని ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మరి సత్య సువార్తను అందించడానికి కూడా సహాయం చేయండి. ప్రతి విధి నాటకం తప్పించండి. నేను క్రైస్తవులపై జరిగే దాడిని కూడా అణచివేయమని అడిగిన ప్రభు సహాయం చేసండి. మరి అక్కడ తండ్రి మరి 3 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని ఛత్తీస్గఢ్ లోని 3 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ చేసిన ప్రకటన తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. నాయన మరి సాతాను ఏ విధంగా చెలరేగుతున్నాడో తండ్రి మరి వాటన్నిటిని తప్పించి విడిపించి నీ బిడ్డల చుట్టూ కూడా కంచి వేయమని అగ్ని ప్రాకారం ఉంచమని అడిగిన ప్రతి విధం ఆటంకం నుండి తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసండి. నిన్న దిన పరిచర్యంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలయ్యా. ఈ దిన పరిచర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేక 6 మందిని జ్ఞాపకం చేసుకుని మరి సంఘ ప్రార్థన మరి ఆయా మందిరాల్లో జరుగుతున్న పరిచర్యంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులను సిబిఎస్ఈ సిలబస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకోండి. మరి నేను లివింగ్ స్టోన్ తండ్రి నందభూషణ్ కూడా జ్ఞాపకం చేసుకుని వీళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా ప్రిపరేషన్ అంతట్లో సహాయం చేసినందుకు నీకు ప్రతి ప్రశ్న కూడా ఆన్సర్ చేయడానికి సహాయం చేయండి. జ్ఞాపక శక్తిని దయచేయమని అడిగినప్పుడు సహాయం చేస్తండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కొరకు మరి బీటెక్ పీజీ పిహెచ్డి పరీక్షలు రాసిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేసి తండ్రి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం మేము పొందినానని ఆనందించే భాగ్యాన్ని దయచేయమని అడిగినప్పుడు సహాయం చేస్తారు. రాంబాబు అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మరి విజయలక్ష్మి వాళ్ళకి డబ్బులు దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు. సుధీర్ బ్రదర్ ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. నేను తన చేస్తున్న పనిలోని పరిచర్యలో మీరు సహాయం చేయండి. తల్లి గారికి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. ముఖ్యంగా భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సిస్టర్ జ్ఞాపకం చేసుకుని కట్టిన హృదయాన్ని తీసండి. మంచి మనసును అనుగ్రహించేసేయా. దయతో జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. హృదయాన్ని మార్చేసేయా. నువ్వు ఒక్కడే తండ్రి గొప్ప కార్యం చేస్తావని నమ్మిస్తూ తీసినాను తండ్రి. మంచి మనసును అనుగ్రహించి తండ్రి కుటుంబంతో కలిసి ఉండి
ఉండడానికి మీరే సహాయం చేయండి. స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కర్లు కూడా తీర్చమని నాయన సమాధానంగా తండ్రి కుటుంబాలు కలిసి ఇరు కుటుంబాలు కూడా కలిసి జీవించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా నా తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థిస్తాను తండ్రి. వృద్ధాప్యులు ఉంటున్నారు, బలహీనతలు తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చండి. అన్నయ్య వదిలిన పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టిన జ్ఞాపకం చేసుకొని రక్షించుకోమని అడిగినప్పుడు సహాయం చేస్తుంది. ఆర్థిక విషయంలో కూడా తండ్రి నీ పాదాలు పట్టుకుని ప్రతి మాలు కొంచున్నాను తండ్రి. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నా మాకు తెలియదు ప్రభా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తన విషయంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగిస్తామని నమ్మిస్తూ తీసినాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా. నాయన నా కుటుంబంలో కూడా మీరుండి అక్కర్లన్నీ కూడా తీరుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని అయినా మోకాళ్ళ నొప్పుల నుండి విడుదల దయచేసి ఆరోగ్యం దయచేయండి. ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం నడిచిన ప్రభు, సహాయం చేస్తామని. ముఖ్యంగా తండ్రి రక్షణ లేని వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షించుకో, రక్షణ అనుభవాన్ని దయచేయం నడిచిన ప్రభు, సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. నాకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుని ఘనమైన నామమున హెచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సునీతమ్మ గారు చేయలుతారా? చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ పరిశుద్ధుడా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి నేను కూడా నేను స్థుతించి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్ఠ సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవుడు, మార్పు చెందిన దేవుడు అయినందుకే ఉదయం మారని స్థుతిస్తూ వస్తుంటున్నాను తండ్రి. సర్వయుగములకు రాజులైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్తమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. భూత వర్త భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు అయినందుకే ఉదయం నిన్ను స్తుతిస్తూ వస్తుంటున్నాను. అయ్యా, ఈ దినము ఈ క్షణం చూడలేక ఎంతో మంది మరణించినారు. మమ్మల్ని సజీవ రెక్కలుగా ఉంచి సజీవుడైనటువంటి నిన్ను కలిగే ధన్యత నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుని బట్టి ఉదయం నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. రాత్రంతా కూడా నా తండ్రి క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించి ఉదయాన్నే లేసి నీ పాదాల చింత కూర్చునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. అయ్యా, మరి నా తండ్రి అన్న ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క హెచ్చరిక మాటలను బట్టి కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. అవును నా ప్రభా, నిత్య జీవానికి వారసుని అవటానికి నాయన నేను ఏమి చేయాలని అన్నాడు నా ప్రభా. శిష్యులు నిన్ను అడిగినప్పుడు నా తండ్రి ఉన్నదంతా కూడా అయ్యా అమ్మి పేదలకి ఇవ్వమని చెప్పినప్పుడు నా ప్రభా, అయ్యా మరి నా తండ్రి అలాగా ఎంతో మంది సమర్పించుకుంటూ వచ్చినారు మా పితరులు. అయ్యా మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చినారు. అయ్యా నేనైతే ఇంకా లోకానుసారమైనటువంటి జీవితంలో నేను ఉంటున్నాను అనుకుంటున్నాను. అయ్యా నాలో ఉన్నటువంటి ఆ యొక్క గెహజ్ లాంటి తలంపులు మాలో ఉంటున్నవి. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని నా ప్రభా, అయ్యా ఇంకా నాలో ఉన్నటువంటి పొరపాట్లన్నిటిని కూడా మీరు తీసివేసి నా ప్రభా, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నాయన నేను నీకు నమ్మకస్తులుగా జీవించడానికి నీ కృపను కోరుకుంటూ వస్తుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. అయ్యా మరి నాయన నా కుటుంబం పట్ల మీరు చేసిన మేళ్ళను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. నేను నా కుటుంబము నీ సన్నిధిలో గడపటానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నిత్య సుఖములు కలవని మాకు ఇచ్చిన నీ యొక్క లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. అలాంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అయ్యో మరి మమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టలేదు నా ప్రభువా, మమ్మల్ని ప్రేమించినారు. ఆయన సంఘంలో అంగంగా చేసుకున్నారు. అయ్యా మా కొరకు విజ్ఞాపన చేసే దైవ సేవకులను ఇచ్చినారు. అయ్యా ప్రార్థన ఇస్తూ వచ్చినారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఇన్ని చేసిన నీకు నేనేమి ఇచ్చిన రుణస్త్రాలు నన్ను ఒప్పుకుంటున్నాను. యా మరి నా తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ నిన్న హెచ్చిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఒకసారి నా ప్రభా, అయ్యా ఈ ప్రార్థన అంశాల కొరకై నాయన ఉదయకాల సన్నిధిలో అయ్యా నీ ప్రార్థనల చింత మొరపెడుతూ వస్తుంటున్నాను. అయ్యా మరి ఎక్కడైతే నా ప్రభా, అయ్యా మరి ఈ యుద్ధాలు జరుగుతుంటున్నాయి నాయన హమాస్ ఇజ్రాయెల్ ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నా ప్రభా మీరుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయ్యా మరి మీరే శాంతి పరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఇశ్రాయేల్ ని కాపాడు, వాడుకొనుకడు, నిద్రపోవడానికి సెలవిచ్చినటువంటి దేవుడు. అయ్యా మీరే కృప చూపించండి నా తండ్రి, మీరే సహాయించండి. వారి ఒప్పందాల ప్రకారం ఆయన మరి నీ యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఆ రీతిగా నా ప్రభా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వస్తుంటున్నాను.
దేవా, మరి వారి ఎంతగానో నా తండ్రి అయ్యా వారి తలంపులు నా తండ్రి చెడి ఉంచినవి అయ్యా. మరి నా తండ్రి మీ నాడు నా తండ్రి సృష్టి యావత్తును చేసినారు, కానీ అయ్యా నరుని సృజించినప్పుడు నా తండ్రి నీ తలంపులు ఎంతో ఘోరమైనవని నాయన మీరు గ్రహించినారు తండ్రి. అయ్యా నా ప్రభా, అవన్నీ కూడా నా తండ్రి నాయన వారు తలంచినవన్నీ అయ్యా వారి తలంపులను తారుమారు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు కనుక నా ప్రభా అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఏ యొక్క నా తండ్రి క్రైస్తవుల మీద చెడు చట్టాలు తీసుకురాకుండా ఆ యొక్క ప్రభుత్వాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను అయ్యా. మోడీని జ్ఞాపకం చేసుకోండి, అమిత్ షాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి నా తండ్రి వారిలో నా తండ్రి మంచి తలంపులు మీరు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయ్యా గత దినాల్లో కూడా నా ప్రభా ఆ యొక్క మణిపూర్ ఘోరాన్ని మర్చిపోలేనటువంటి ఇంకా పరిస్థితుల్లో ఉంటుండగా నా ప్రభా అయ్యా. మరి నా తండ్రి ఇక March 1 నుంచి అయ్యా మరి వారు తీసుకొచ్చిన యొక్క తలంపులు నా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారికి మంచి మనసును దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని, సృష్టికర్తవని వారు తెలుసుకున్నట్లు కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. నీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభా అయ్యా. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు కదా నా తండ్రి అయ్యా. నీ బిడ్డలు అయ్యా వారిలో మీ రక్షణ కార్యాన్ని మీరు జరిగించండి నా తండ్రి అయ్యా. నీ బిడ్డలను ముట్టుకుంటున్న ప్రభా వారిలో భయాన్ని మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఆ రీతిగా నా ప్రభా జైల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో మంది నా ప్రభా నీ యొక్క పరిచర్యను అయ్యా చేస్తూ జైలు పాలైనటువంటి బిడ్డలు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు విడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఎంతో మంది నా ప్రభా గాయాల పాలై హాస్పిటల్లో ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థతని బిడ్డలకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఎన్నో కుటుంబాల్లో నా ప్రభా అయ్యా మరి నా తండ్రి కోల్పోయినటువంటి నీ బిడ్డలు ఉంటున్నారు, వారిని ఆదరించండి నా తండ్రి. వారు లేని లోటును తీర్చండి నా ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఇంకా అనేక మంది దైవ సేవకులను మీరు లేవనెత్తుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఇంకా అనేక మంది మిషనరీలు కావాలి నా ప్రభా అయ్యా. సమర్పణ జీవితం కలిగినటువంటి బిడ్డలు కావాలి నాయన, మీరు లేవనెత్తుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. నీవే సహాయం చేయండి. ఆ రీతిగా నా ప్రభా నైనా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా దైవ సేవకుల కుటుంబాల్లో అయ్యా మరి నా తండ్రి మరి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాలను, ఆరోగ్యాలను మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి అయ్యా. మరి ముఖ్యంగా ఈ యొక్క ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాము అయ్యా. అన్నను అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలను నాయన అనుగ్రహించండి అయ్యా. వారు నా తండ్రి ప్రయాసపడుతున్నటువంటి అయ్యా ప్రయాసం అంతా కూడా వ్యర్థం కాకుండా మంచి నెలలో పడిన విత్తనం వలె అయ్యా ప్రతి ఒక్కరి హృదయాల్లో పడి ఫలించినట్లు కృప దయచేయండి. నీ నామకరణత కొరకు నాయన నీ బిడ్డలు ఇంకా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను అయ్యా. పాపను జ్ఞాపకం చేసుకోండి, తన స్టడీస్ లో మీరు కృప చూపించండి అయ్యా. రాకపోకలు మీ కాపుదలను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. ఇంకా ఒక ప్రవాహం వల్ల నా తండ్రి నూతన ఆత్మలు మందిరానికి రావటానికి మీరే కృపను అనుగ్రహించండి నాయన. మేము అయ్యా చల్లారిన స్థితిలో ఉండకుండా అయ్యా మరి నశించే జనుల కొరకు, మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు నా ప్రభా కన్నీరు విడిచే వారంగా, రోధించే వారంగా, అంగలార్చే వారంగా నా తండ్రి అయ్యా మేము ఉండున్నట్లు నా తండ్రి మీరు కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి అయ్యా. సంఘంలో పైన షెడ్ వేసుకోవాలని అనుకుంటుండగా ఆశగాల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కనుక నాయన మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. ఆర్థిక వనరులను మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. కావలసినటువంటి డబ్బు సహాయం మీరు అనుగ్రహించండి నా తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. మరొకసారి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ముట్టి స్వస్థపరిచి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. కిడ్నీస్ తో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి వారికి నాయన వారి యొక్క డయాలసిస్ లో మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎన్నో రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు, రేడియేషన్ కిమోల ద్వారా వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ప్రభా అయ్యా నా తండ్రి మీరు నేను మరచినను మరవని దేవుడు కనుక నీ బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. అలనాడు ఇస్కియాకి ఇచ్చినటువంటి ఆయుష్ నీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి అయ్యా. హార్ట్ ప్రాబ్లంతో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి
దేవా మరి నా తండ్రి ఓపెన్ సర్జరీ అయినటువంటి వారేమే అయ్యా నా తండ్రి, ఇంకా నా తండ్రి ఇంకా ఎంతమంది ఉంటున్నారో నాయన వారి జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా జోసఫ్ అని జ్ఞాపకం చేసుకొని తనకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తరాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. తను తీసుకునే ఆహార పానీయం దీవించండి నా ప్రభా. అయ్యా నీ బిడ్డ కూడా నా తండ్రి అయ్యా మరి మందిరానికి రాగలగటానికి మీరు కృప చూపిస్తరాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఆ రీతిగా నా ప్రభా మందిరంలో ఎంతో మంది రాజు మేరీ ఆ యొక్క రాజును కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి అయ్యా మందిరానికి నడిపిస్తరాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఇంకా నా ప్రభా నరేష్ జ్ఞాపకం చేసుకొని తనకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. మరి ఇంకా ఎంతో మంది నా తండ్రి లివర్ కరమైనటువంటి బిడ్డలు ఉంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక జబ్బులతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యాలు నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అయ్యా మరి బీటెక్, పిహెచ్డి అయ్యా ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, నీట్ ఎగ్జామ్స్ లో కానీ ఎంసెట్ ఎగ్జామ్ లో కానీ మీరు కృప చూపించండి నా ప్రభానికి వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను అయ్యా. మరి నా ప్రభా ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మీరు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయకులను మీరు జతపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఇంకా నా తండ్రి గర్భఫలం లేనటువంటి బిడ్డలకు గర్భఫలాలను అనుగ్రహించండి అయ్యా. మరి నా తండ్రి ప్రెగ్నెంట్ ఉన్న ప్రతి బిడ్డలకు సేఫ్ డెలివరీని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి అయ్యా. వృద్ధాపంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి వృద్ధాప బలహీనతల నుంచి విడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డ కొరకై ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి అయ్యా. వచ్చిన ఎవరి ఎక్కర్ల అవసరతలో ఉంటున్నారో అయ్యా మరి నువ్వు ఎరిగినటువంటి దేవుడు అయ్యా, మీరే వారి యొక్క అవసరతలను తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభా. అవును నా తండ్రి ఆనాడు దావీదు చెప్పినట్టు జనులు మందిరంలోకి వెళ్దాం రానప్పుడు ఎంతో సంతోషించినట్లు అయ్యా మరి మేము కూడా నా తండ్రి నీ యొక్క సహవాసంలో అయ్యా గడుపున్నట్లు నా తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క సంతోషం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. చిల్లకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనని అయ్యా దావీదు ఏ రీతిగా చెప్పినాడో ఆ రీతిగా నా తండ్రి మేము కూడా నా తండ్రి నీతో వచ్చిన కాలం ఉండి అయ్యా నీతో గడిపే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఇంకా నా ప్రభా ఎంతో మంది గురించి మేము ప్రార్థనలు చేయాలి నా ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకొని ఇంకా నా తండ్రి అయ్యా బైబిల్స్ నా తండ్రి ఎన్నో దేశాల్లో మరి నా తండ్రి అయ్యా బైబిల్ ఆకు వేసి ఉంటున్నారు నాయన. మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి నా తండ్రి ప్రతి ఒక్కరి చేతిలో నాయన నీ యొక్క జీవ గ్రంథం ఉండినట్లు సహాయం చేయండి. ఇంకా అనేక బైబిల్ ప్రింట్ అవునట్లు నాయన మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను అయ్యా. ఓ యమ్మను జ్ఞాపకం చేసుకోండి, అయ్యమ్మ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. గిద్యోని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక బైబిల్ నాయన ప్రింట్ అవునట్లు మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. మా దేశాల్లో సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. కనికరించండి నా ప్రభా అయ్యా. నా తండ్రి అన్నాడు గోమోరు నాయన అయ్యా మరి ఆ రీతిగా నాయన నశించినట్టు నా ప్రభా నీ బిడ్డలు నశించకున్నట్లు పాపం నాయన ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి చెడు అలవాట్ల నుంచి వ్యసనాల నుంచి మా బిడ్డలందరినీ కూడా తప్పించి అయ్యా మరి నా తండ్రి నిజమైన దేవుడు సృష్టికర్తవని తెలుసుకున్నట్లు మీరు కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను అయ్యా. మాకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చి దేవుడు అయినందుకై ఉదయం మారని స్థుతిస్తూ వస్తుంటున్నాను తండ్రి. దేవా అక్షరాలు మా పట్ల నెరవేరుస్తున్నారు అనుదినం ఉన్న తండ్రి. నూతనమైన వాత్సల్యతో మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు అయినందుకే నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను మా తండ్రి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలంలో మీ క్షేమం కొరకు మీరు తీసుకొచ్చి జీవనం లేఖన భాగం కొరకు స్తోత్రాలు. యవనస్తుడి యొక్క ఆశ మంచి ఉంది, కానీ పరలోక రాజ్యానికి ఆటంకంగా ఉన్నటువంటి విషయాన్ని తాను ఒప్పుకొని నువ్వు చెప్పిన ప్రకారంగా చేయడానికి సమర్థించకుండా మిక్కిలి వ్యసనపడి నిన్ను వదిలిపెట్టి పోయినట్టుగా మేము చూస్తూ వచ్చినాం. ప్రభువా నీవే నిత్య జీవం మాటలు కలవాడు. మాలో
నీ రాజ్యానికి, నీతో సహవాసానికి ఆటంకముగా ఏది ఉంది అని చూపించిన దాన్ని సరి చేసుకోవడం ఆత్మీయ జీవికి ఎంత మేలో మీరు చూపిస్తూ, అలా నాలో ప్రతి విధమైనటువంటి ఆటంకం తలంపు ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఎక్కడైతే నేను అపవిత్రమయ్యానో దాని అంతటి నీ ప్రశస్త రక్తంతో కడిగి శుద్ధీకరించు. ఓ ప్రభువా, నీ ఉంటే నాకు చాలని భక్తుడి యొక్క అనుభవంలో తీసుకురండి. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరు, నువ్వు నాకుండగా లోకలు ఏది నాకు అక్కర్లేనటువంటి స్థాయిలోనికి తీసుకురండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నీతో సంతృప్తి కలిగి నేర్చుకోవడానికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగున విస్తారమైన సేవ పరిచయంలో నా వంతు నీ బిడ్డగా నీ కొరకు నీ పిల్లలతో కలిసి ఏది చేయవని మీరు కోరుతున్నారు ఈ దినమంతట్లో అలా నడిపించునైనా. సమయం కానీ, ద్రవ్యం కానీ, ఆరోగ్యము కానీ నిరుపయోగమైంది అనేటువంటి పరిస్థితి లేకుండా నీ కొరకుగా, నీ మహిమార్థమై, నీ రాజ్య వ్యాప్తి కొరకు, సంఘక్షేమం కొరకు నా ఆత్మీయ జీవితాన్ని వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ప్రార్థించినటువంటి ప్రతి మనవి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నీవే ఆలకించి ప్రభువా సమృద్ధిని జవాబిచ్చి ఈ దినమంతట్లో ఈ కార్యాన్ని మీరు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా నీ యొక్క సన్నిధికి ప్రార్థన కొరకు ప్రేరేపించి మీరు తీసుకొచ్చినటువంటి వీళ్ళందరి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీవే మా ఆత్మీయ జీవితాన్ని నీ యందు శక్తివంతముగా నీ చేతిలో వాడబడినటువంటి పాత్రలుగా మా జీవితంలో ఉండబడినటువంటి ప్రతి అవసరత తీర్చినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యములకు అప్పగించుకొని చూస్తున్నా. మీరు సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మీ దాసురాలు శిరోమణి గారి స్తోత్రాలు, ప్రసాద్ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క విశ్వాస యాత్రలో దినమంతట్లో మీరే మీ చిత్తానుసారంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, అలాగున మీరు ఇచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవీణు, దీనా వారి కుటుంబం కొరకు స్తోత్రం. ఆ పెళ్లి యొక్క కష్టాష్టములు మరియు ఉద్యోగములు మీరు ఆశీర్వదించారు. దీనాన్ని మంచి ఆరోగ్యములు క్షేమగల కాన్ఫరెన్స్ సిద్ధపరచుకుని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, ఈ మహిమార్థమై అశ్విని జ్ఞాపకం చేసుకోరు. ఈ కార్యముల కొరకుగా ప్రభువా తన భవిష్యత్తు విషయంలో నీ చిత్తానుసారంగా సహాయం చేయి. తన ఉద్యోగంలో మీ హస్తము కాపుదలు తోడించుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి, అలాగే డేవిడ్ యొక్క ప్రయాసము దీవించుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, నీ గొప్ప కార్యం జరిగించు. తన ప్రయత్నములు నీ ప్రయత్నములుగా మీరే సఫలం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోషులకు తోబుట్ల కొరకు స్తోత్రాలు, తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మయమ కొరకుగా నీ కార్యం జరిగించు. దయలు తండ్రి, తల్లిదండ్రులు మంచి ఆరోగ్యములు ఉంచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. తోబుట్టువులు లోకన్న మేరీ నయమిస్తులు సోదం షోలం అబీగేలు కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలా రాజు బ్రదరు మార్తమిస్తూ పిల్లలు నైనా సారా సుజన్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాను. థామస్ బ్రదరు మరి తండ్రి సోదరి అనురాధమ్మ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దాసులు లోకలను మీరు కరుణించి మంచి దృష్టిని దయచేయండి. కృపలో బలవంతులుగా చేయండి. ముగ్గురు సోదరులు వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్టుగా చేయండి. సుజాతమ్మ గారు, రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు, ఆర్తిగా శైల గారు, రాకేష్ వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కార్యం జరిగించండి. చాలా మన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి.
ఈ దోషం ప్రార్థన రాలేకపోయారు, మీరు కరుణించుకొని ప్రార్థన చేసి అలాగ జయమ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభువా, నీ మహిమార్థమైన కార్యం జరిగించిన ఆ ప్రకారంగా శ్రీనివాస్ బ్రదరు జయమస్తుడు కుమారస్వామి గారు ప్రార్థిస్తున్నా. మీ కృపతోటి మీ దాసులకి ఉద్యోగస్తులందరూ సాక్షిగా మీరు వాడతారు. మన స్వగ్రామంలో కూడా నీ సేవ జరగడానికి కొరకు మీరే కార్యం జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, సహాయం చేయండి. కుమారుడు చదువులో కృప చూపించండి. మీ జ్యోతము కొరకు సుమేన బ్రదర్ పిల్లలు వరుడు కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నారు. తండ్రి, కోల్పోయినటువంటి గత కాలం యొక్క నష్టమంతా నీ చిత్తానుసారంగా ఎలా తీరుస్తావో మీ దాసు యొక్క జీవితంలో మీ కృప ఇచ్చి ప్రభువా అద్భుతం చేసి నీ కార్యం జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. కానీ దాంట్లోనే నీ కృప చేత సదురుకొని ఆతో నీ కృపలో నీ ఎదురు సాగుట కృప ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. వరుణ్ యొక్క మరి ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్ సహాయపడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా జ్ఞానం ఇచ్చి కుమారుడిని నీ మహిమ కొరకుగా విజయవంతంగా నడిపించండి. కెనెత్తును చిరుని జ్ఞాపకం చేసుకోవడం నీ మహిమ
దయగల తండ్రి మీ గొప్ప కార్యం జరిగించుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా ఈ దినమంతరి కొరకు మీరు సిద్ధపరచండి. ఎవరి నిమిత్తమే ప్రార్థించలేకపోతే వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి భారములు భరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ కనికరమును కటాక్ష చూపించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, హెచ్చించి పూజించుకొని చూస్తున్నాం. ఈ రీతిగా మేము అడిగిన వాటికంటే ఊహించు అతిథిగా మీరు చేయలు దేవుడు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని చైగులు మా నిమిత్తం కూడా పరిష్కరి చేస్తూ వచ్చిన ప్రార్థనని కొరకై నీకు స్తోత్రాలు ప్రతిఫలాన్ని మీరైనా గ్రహించు. పిల్లలు సాయంకాలం సంఘ ప్రార్థన కొరకు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించు. ఆ రీతిగా మా ప్రభువా దినములో పరీక్షలు రాయినటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళినటువంటి ప్రియులైనటువంటి వారిని ఆయా బాధ్యతల్లో వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి యొక్క భారాలు మీరు భరించి నడిపించుకుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా మార్చి 1న ఏదైతే మరి ఆ యొక్క మనుష్యుడు ఛత్తీస్గఢటువంటి బిడ్డ విషయంలో మరి ప్రగల్భంగా మాట్లాడుతూ మాటలన్నీ కూడా మీరు వమ్ము చేయండి. దుష్ట కార్యాల్ని అపవాదకు లయపరచడం కొరకే నీవు లోకానికి వచ్చావు. నీ పిల్లగా విశ్వాసంతో బంధించమన్నావు ప్రభు. యేసు నామములో ఆ యొక్క ఇవన్నీ కూడా విశ్వాసంతో బంధిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొచ్చు కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనతో సర్వలోకముల సకల భక్తులు తెలుగు ఆసుపత్రి సదాకాలం తోడుగా నడిపించిన దాక. ప్రైజ్ లార్డ్.